చండీగఢ్‌లో ఏదైతే నిన్ననే జరిగింది కదా! భారతీయ జనతా పార్టీ గెలిచింది. వాస్తవంగా 8 మంది కౌ కార్పొరేటర్లని అనర్హులుగా ప్రకటించడం వల్ల భారతీయ జనతా పార్టీ అక్కడ సాధ్యమైంది. అది అనైతికం అంటూ ఓ పక్కన విమర్శలు ఉన్నాయి. అదే సందర్భంలో ఎత్తుకు పై ఎత్తు అవతల అంతకుముందు విడివిడిగా పోటీ చేస్తున్నోళ్ళు ఇప్పుడు కలవడం అంటే అది కూడా అనైతికమే కదా! అని భారతీయ జనతా పార్టీ వాదింది. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే దీని మీదన ఒక కౌన్సిలర్ కాస్త వెళ్లి ఇక్కడ కార్పొరేటర్ అంటే మనకు కార్పొరేషన్స్ అక్కడ కౌన్సిలర్ అంటే మున్సిపాలిటీ లెక్క. అక్కడ కౌన్సిలర్, కార్పొరేటర్ ఒకటే అంటుంటారు. అది పక్కన పెడితే చండీగఢ్ కార్పొరేషన్ లెక్క ప్రకారం కార్పొరేటర్ అనాలి. ఒక కార్పొరేటర్ వెళ్లి కోర్టులో కేసు వేస్తే ఏదైతే అర్జెంట్‌గా మేయర్ ఎన్నిక మీద స్టే విధించమంటే, స్టే విధించడానికి నిరాకరించింది. కేవలం దాంట్లో ఉన్నటువంటి రైట్ ఆర్ రాంగో చెక్ చేయమని చెప్పి అంటే ఏదైతే ఆహ్, సి జడ్జిని పెట్టాలన్నటువంటి పాయింట్‌కి సంబంధించి మాత్రం తర్వాత విచారిస్తామని చెప్పింది. ఓవరాల్‌గా వచ్చేటప్పటికి ఆప్ అండ్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ బాయ్‌కాటెడ్ సీనియర్ డిప్యూటీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ ఇన్ చండీగఢ్ అనేటువంటిది ఇక్కడ కీలకమైంది. వాళ్ళు బాయ్‌కాట్ చేసినప్పుడు అందులో మేమెందుకు జోక్యం చేసుకోవాలంటూ కోర్టు ప్రశ్నిస్తోంది.